నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి కుటుంబానికి కొండంత అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు పార్టీ అధినేత కేసీఆర్. పెద్ది కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అధినేత. అనారోగ్యంతో అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాపంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో 25 లక్షల రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. తద్వారా మొత్తంగా 2,25,00,000 రూపాయలను ఆర్థిక సాయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అందించనుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర అవసరాలు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తోందని అధినేత తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని చర్చించి వారి కుటుంబ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. ఎల్లకాలం పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అధినేత భరోసా అందించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిలుస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దివంగత నేత మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. తన కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే ఒక నోట్ ను కూడా రిలీజ్ చేశారు. దాదాపు 2,25,00,000 రూపాయలను ఇద్దరు పిల్లల పేరు మీదతో పాటు మా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి పేరు మీద కూడా 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు సహాయం అందించినట్లు కూడా ప్రధానంగా ఆ పెద్ద దిక్కుగా ఉంటూ, ఎందుకంటే పార్టీకి సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు కూడా మరవలేకుండా ఉన్నాయి. అయితే పార్టీకి చాలా సేవలు అందించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల కాలంలో మరణించినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక భరోసా ఏదైతే ఉందో 2,25,00,000 రూపాయలు అందజేసినట్టుగా చెప్పారు. పార్టీ సీనియర్ నేతలతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో చర్చించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించినటువంటి అండగా నిలవాలని కూడా కేసీఆర్ నిలిచారు. అయితే ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోకుల కోసం మరో 25 లక్షల రూపాయలు తల్లి పేరు మీద బ్యాంక్ లో జమ చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత 2,25,00,000 రూపాయలతో పాటు భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇంతటితో ఆగకుండా పూర్తిగా పిల్లల భవిష్యత్తు, చదువు, తదితర పై అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దివంగత సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల తర్వాత ముగిసిన తర్వాత జిల్లా పార్టీకి ముఖ్యులతో కూర్చొని వారి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కాసేపటి క్రితమే వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబాన్ని వదిలివేయకూడదు, ఖచ్చితంగా పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందించి పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసి కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అండగా బాసటగా నిలవాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇంత ఏదైతే ఆనందం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి కుటుంబాన్ని ఈ విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదుకోవడం కూడా కొంత సంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కూర్చొని మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతేనో ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా చేపట్టేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆయన దశదిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని చర్చించి వారి కుటుంబానికి ఏ విధంగా సహాయం అందించే దానిపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలిచినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున 2,25,00,000 రూపాయలు అందించే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ సీనియర్లు అదేవిధంగా ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం. ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇద్దరు పిల్లలు, ఒకరు నిదర్శన్ రెడ్డి, ధర్మిష్ఠ రెడ్డి, ఇద్దరు పిల్లలకు కూడా చెరొక ₹1,00,00,000 వాళ్లకు ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇద్దరు కూడా స్కూలింగ్ జరిగేటువంటి ఈ పిల్లలు వాళ్లకు భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి అవసరాల రీత్యా వాళ్లకు భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ఉండే విధంగా కేసీఆర్ గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేవిధంగా అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తల్లి అమృతమ్మ గారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి బాగోగుల కోసం మరొక 25 లక్షల రూపాయలు ఆమె పేరు మీద కూడా బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మొత్తంగా 2,25,00,000 రూపాయలను పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఆర్థిక సాయాన్ని అందించే విధంగా ఆ కుటుంబానికి అండగా నిలిచే విధంగా కేసీఆర్ గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇంతటితో ఆగకుండా అయితే ప్రస్తుతానికి ఆ పిల్లల పేరు మీద చెరొక ₹1,00,00,000, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తల్లి వృద్ధాప్యంలో ఉన్నందున ఆమెకు 25 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పిల్లల భవిష్యత్తు అదేవిధంగా చదువు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ ఎప్పుడు పర్యవేక్షిస్తుందన్నటువంటి ఒక భరోసాను అందనైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ మేరకు పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ లీడర్లు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కర్మల తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నాయకులు కూర్చొని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, అదేవిధంగా ఎల్లకాలం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉండే విధంగా ఉంటుందన్నటువంటి ఒక భరోసానైతే మా కేసీఆర్ గారు పునరుద్ఘాటించినటువంటి ఆ సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు వచ్చిందన్నటువంటి వార్తలు, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అనారోగ్యం పాలయ్యి వెంటనే హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆ గుండె కొట్టుకుంటుంది, బతికేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి సందర్భంలో వరంగల్లోనే ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స అందించకుండా మెరుగైన వైద్యం కోసం బీఆర్ఎస్ పార్టీ అడ్డగా నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు దగ్గరుండి అంబులెన్స్ ద్వారా యశోద తీసుకువెళ్లి పార్టీ తరఫున ఎన్ని రకాలుగా కృషి చేయాలో అన్ని రకాలుగా డాక్టర్లతో మాట్లాడడం కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా యశోద ఆసుపత్రికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏ విధంగానైనా కాపాడనని డాక్టర్లకు కూడా అడిగినటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఆయన బాధపడ్డటువంటి సందర్భాన్ని చూసాం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని యశోద ఆసుపత్రిలోనే కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆ కుటుంబానికి అయితే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నటువంటి భరోసా, ఆయన ఆర్థికంగా ఆ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు చెరకు ₹1,00,00,000, వాళ్ళ తల్లి గారైనటువంటి అమృతమ్మ గారికి 25 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేయనున్నట్టుగా ప్రస్తుతానికైతే తెలిసింది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.